గారు అమ్మాయి ఊరకట్ట కదిలిచ్చిందండి వారం. కదిలిచ్చిందా? డబ్బులు వేయండి. ఇప్పుడే సారు నా గుండెలో నీ చూపులే డబ్బులు వేయండి. ఇంకా వేసాను అనుకున్నా. నువ్వు అనుకుంటావు వేద్దాం అనుకుంటున్నా. పెట్టామబ్బా. పంతులు గారు జుమ్మంది నాదం తీసని చెప్పయింది. యాదం అనుకుంటున్నా. మన కూపు రావటం అమ్మాయి ఆపటం, మన కూపు రావటం అమ్మాయి ఆపటం, ఇదే సరిపోయే వారం. ఉండండి ఉండండి. ఏ రూపీస్ అంగళ ఉద్దర పాల సతుకు ఇక బతుకుపోండి. ఇంతేనండి. ఇంకా ముళ్ళ శెట్టి గారు
వస్తూ వస్తూ మీరు ఒక జేబులు పెట్టుకొని రారా? ఒక జేబులు పెట్టుకుని బస్సు ఎక్కుతుంటే ఏమైంది? ఈ మూట అనుకొని ఆ మూట కొట్టారు. తీయండి. అసలు ఎందుకు వాడిని అనుకోవాలి? అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఏదో లాభం వెళ్ళిందని. రివ్వున సాగే రెపరెపలా ఏరుకోండి తినండి. తినండి, నా సొమ్మెని తింటారు తినండి. మీ కూడు కుక్కలు కూడా తిన అసలు మీకు ఇబ్బంది లేదు తినండి. 100 నీ 100. శెట్టి గారు అది చేతికివ్వండి. అది కాదండి, వేసేటప్పుడు చెప్పొద్దు. ఏమని? కింద ఇవ్వకండి, తీసి చేతిలో పెట్టినని చెప్పొద్దు. ఏమన్నా శెట్టి గారు, మా ఇంటికి వచ్చాక మేము ఏమంటే వేయాలి, మేము తీయమంటే తీయాలి, అంతా మా ఇష్టం అండి. ఏమి వేసామో ఇక తీసే పనే లేదండి. తీయననుకో తీయననుకో అమ్మా అంటే సొమ్మించోడు ఊరుకుంటాడంట. అమ్మా అది చేద్దాం అనుకుంటున్నా. తీయద్దు, మా బాధలు మాకుంటాయి. కొంచెం రోజుగా పుట్టబోయి అంటే వంగే పని నీకే ఉంది శెట్టి గారు అన్నారు టైలర్ గారు. మా బాధలు మాకుంటాయి. మంచి మంచి ముందులోకి వస్తే ఏమైంది నీకు? ఎవరికి బరస్ట్ అయింది? మాకు బరస్ట్ అయితే మిస్టర్ దగ్గర పోతే చాడ ముక్కెత్తే కవరప్ అవుద్ది. మీకు బరస్ట్ అయితే చాట అప్పుకు పోతే చాడ గింజలు కూడా పుట్టవు. వైశాల్యం ఎక్కువ కాదు. చేద్దాం. అసలు ఈ ఎయ్యటం ఎందుకు, ఈ తీయటం ఎందుకు? ఊరికెవరు అమ్ముతారు, ఊరికెవరు తీస్తారు. ఇది అనమకిచ్చండి. అబ్బా, ఈ పాడతానికి అన్ని మిడిసి పాటు నా కోసమేనే. నా ముస్తాబు భవానీ శంకరం పంతుల కోసమేగా. అట్లా బాగా పళ్ళు రాలిపోతాయి. ఎందుకు అమ్మ గదిలియా? నా సెట్ పనికి రావు. మయ్య సెట్ అయితే మీ అమ్మ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఏమిటి? సరే గాని ఏదన్నా కర్ణాటక కోక. ఏం కోక? కర్ణాటక కోక. బాగారు అమ్మకి దుప్పట్లు, నాకేమో ఏసీ లంగాలు. ఏం లంగాలు? చిత్ర, నీతో నేనేం చెప్పలా? కొట్టుకు తాళం వేసామని, మందుల కోసం తిరుగుతున్నామని, మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడని. వాడు బొందలాగా ఉంది. సావు అంటే సావు కాదు, బతుకండి బతుకు కాదు. సత్యాడు సత్యాన్ని సంతోషంగా లోపల పోవటం.